అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమిళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వీడియోలోకి వచ్చేసరికి మునగాకుతో తెలగపిండి కర్రీ అండి. మార్నింగ్ షార్ట్లో పెట్టాను కదా, ఇక దాని కంటిన్యూషన్ వీడియోనే ఇది. ఇక ఈ వీడియోలో మనం కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చు అనే విధానాన్ని అయితే చూపించేస్తాను. ఒకసారి అయితే చూసేయండి. 2 కప్పుల పైనే ఉంటుందండి మునగాకు. తర్వాత 1 కప్పు నూపిండి, ఇక ఒక పెద్ద సైజు ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ రొబ్బలండి, ఇక పోపు దినుసులు, ఇక వెల్లుల్లిపాయలు, తర్వాత ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండి. ఈ కూరకి హైలైట్, చాలా బాగుంటుందండి. స్పైసీగా చేసుకుంటే కనుక ఎండుకారం అనేది ఇందులో ఏమీ వాడకుండా వీటితోనే మనం చేసుకుంటాము. కర్రీ చాలా ఈజీ అండి. ఎవరైనా చక్కగా ఒకసారి చూస్తే రెండోసారి చేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది కూడా, టేస్టీగాను. ఇక చక్కగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని నూనె వేడెక్కాక ఇక పోపు దినుసులు అనేవి 1 by 1 ఒక్కొక్కటి వేసుకుంటూ దోరగా వేయించుకోవాలండి. ఇక తర్వాత ఇందులో కాస్త ఇష్టపడిన వాళ్ళైతే కొంచెం ఇంగువ వేసుకోవచ్చండి. ఇష్టపడిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. ఇక తర్వాత వచ్చేసరికి కరివేపాకు, ఇందులోనే మనకి ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిన తర్వాత మనకి ఏదైతే మునగాకు ఉన్నదో అది రెల్లలు అన్నీ ఉంటాయి కదండి, కాళ్ళు అవి తీసుకొని నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నాక ఇక అదైతే ఇందులో వేసేసుకొని వేయించుకోవాలి. మీకు ఇది ఒకవేళ నాన్ వెజ్ పిరీలు అయితే కనుక మనకి ఈ తెలగపిండితో ఎండు రొయ్యలు ఉంటాయి కదండి, ఎండు రొయ్యలు కాంబినేషన్లో వండుకుంటాము. చాలా బాగుంటుందండి ఆ కాంబినేషన్ కూడా. తర్వాత వెజిటేరియన్లోనే బీరకాయ అండి, బీరకాయతో కూడా చక్కగా తెలగపిండి వేసుకొని కర్రీ వండుకుంటాము. చాలా బాగుంటుందండి. ఇక ఈ మునగాకులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచితేనండి చక్కగా మగ్గిపోతుంది. ఆకుకూర కదా, చక్కగా మగ్గిపోతుంది. ఇక తర్వాత ఇందులోకి కొలత నీళ్ళు వచ్చేసరికి 1 కప్పు అయితే నూపిండి తీసుకున్నాం కదా, ఇక 2 కప్పుల నీళ్ళు అయితే తీసుకుందామండి. అది కూడా కొంచెం పసుపు వేసి వేగిన తర్వాత నీళ్లు పోసుకుంటే మనకి ఎసరు చక్కగా మరిగిన తర్వాత అప్పుడు అందులో మనం ఉప్మా రవ్వ వేసుకుని ఎలా తిప్పుకుంటామో ఉండలు లేకుండా అదేవిధంగా ఈ నూపిండిని వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేస్తే కనుక మనకి కోడిగుడ్డు పొరట వస్తుంది చూడండి, అలాగే ఉంటుంది చూడటానికి. అసలు పొడిలాడుతూ కూడా చాలా బాగుంటుంది. అందులో వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కూడా చక్కగా వేయించుకుంటే సిమ్లో పెట్టుకొని కర్రీ అయితే ఇదిగోండి ఈ విధంగా చూసారు కదా, చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ కూడా. ఒకసారి అయితే ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.